పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బులసటి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. కుల మత రాజకీయాలకు దూరంగా అందరూ భారతీయులుగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. జగ్గన్నపేటలో ఇప్పటికే 4 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరో 5 నుంచి 6 కోట్ల పనులకు ప్రతిపాదనలు పంపినట్టుగా ఎమ్మెల్యే తెలిపారు. డిఎస్సీ అంశంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్న వైసీపీ డిమాండ్ రాజకీయ విమర్శలేని తెలిపారు. భూమి మీ హక్కు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏదైతే ఎలక్షన్ ముందు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది తీసేసి ఈ భూమిని మీకు హక్కు కల్పించే విధంగా ఆ యాక్ట్ ను మొట్టమొదటి సంతకంతో రద్దు చేసి ఈ రోజు మీ పాస్బుక్ల మీద మీ ఫోటోలతో గవర్నమెంట్ ముద్రతో పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమం మరియు విలేజ్ల్లో ఎక్కడైనా గొడవలు జరిగితే సరిహద్దుల్లోనో లేకపోతే ఎక్కడో జరుగుతాయి కాబట్టి అది మీకు సంబంధం లేకుండా గవర్నమెంట్ సర్వే చేసి గవర్నమెంట్ రాయల్ పార్టీ ఈ భూమిని మీకు చెప్పే బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంది. ఆ ప్రభుత్వం దాంట్లో భాగంగా ఈ రోజు జగన్పేట గ్రామంలో పట్టాదారు పాస్బుక్ ఇచ్చే కార్యక్రమానికి ఆ 6 ప్యాక్ పథకాలన్నీ కూడా మనం ఈ రోజు ప్రజల మధ్యలో ఇవ్వడం జరుగుతోంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద మనం ఈ రోజు చూసుకుంటే 14,73,500 రూపాయలు ఒక నెలకి ఈ జగన్పేట గ్రామానికి మనం ఇస్తా ఉన్నాం. తల్లికి వందన కింద 57,33,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తా ఉన్నాం. ఇంకా మీ గ్రామంలో 211 మందికి పాస్బుక్స్ ఇవ్వాలి. గతంలో సర్వే స్టోన్స్ మీద పాత ముఖ్యమంత్రి గారు ఫోటో ఉండడం జరిగింది. అన్నీ కూడా మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 114 కోట్లతోటి ఆ ఫొటోస్ అన్ని కూడా రిమూవ్ చేసి చెక్కి మళ్ళీ కొత్తగా స్టోన్స్ కూడా రావడం జరిగింది. మీ గ్రామం అయితే వచ్చి గవర్నమెంట్ ఏం చేసేవారని మేమే దగ్గరుండి మీ అందరికి పాటించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఈ పాస్బుక్స్ ఈ పాస్బుక్ యొక్క గవర్నమెంట్ 225 రూపాయలు ఒక్కొక్క పాస్బుక్ కూడా చెల్లిస్తుంది. అన్నీ కూడా